మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్ లో ఉంటుంది. ఇది ఓ సినిమాలోని డైలాగ్. ప్రస్తుతం పాకిస్తాన్ కు ఈ డైలాగ్ అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో కకావికలమైన పాకిస్తాన్ విష ప్రచారానికి దిగుతోంది. భారత విజయాన్ని జీర్ణించుకోలేక చిల్లర కూతలు కూస్తోంది. ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడుతోంది. భారత సైనిక దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతుండడంతో తప్పుడు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతోంది. పాత ఫోటోలు, వీడియోలను తాజా ఘటనలుగా చూపిస్తూ అసత్య కథనాలను ప్రచారం చేస్తోంది. లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు, ప్రమాదవశాత్తు జరిగిన దాన్ని తామే చేశామన్నట్టు పాక్ కలరింగిస్తోంది. పాక్ పౌరులతో పాటు అంతర్జాతీయ సమాజానికి తానే హీరో అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ భారత ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం అసత్య ప్రచారాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తూ పాకిస్తాన్ గాలి తీసేస్తోంది. ఇక భారత రఫేల్ జెట్ ను కూల్చివేశామని ఓ ఫోటో వైరల్ చేశారు పాకిస్తాన్ అధికారులు. కానీ అది 2021లో పంజాబ్ లో కూలిన MiG-21 ఫోటో అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాక్ దాడులు జరిపిందంటూ పాక్ అనుకూల ఎక్స్ ఖాతాల్లో కొన్ని పోస్టులు కనిపించాయి. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్లో ఎయిర్పోర్ట్ లో 2021 ఆగస్టులో జరిగిన పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించినట్టు పిఐబి నిరూపించింది. గుజరాత్ లోని హజారియా పోర్ట్ పై పాకిస్తాన్ దాడి చేసిందంటూ మరో ప్రచారాన్ని పాక్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి 2021 జూలై 7న ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటన వీడియోను తన ఫేక్ ప్రచారానికి వాడేసుకుంది. ఇక 2020లో బీరూట్ లో జరిగినటువంటి పేలుడు ఘటనను కూడా తమ అసత్య ప్రచారానికి వాడుకుంది. పాకిస్తాన్ క్షిపణి దాడులకు సంబంధించిన వీడియో అంటూ పేర్కొనగా దాని ఆధారాలతో భారత్ తిప్పుకొట్టింది. ఆఖరికి వీడియో గేమ్స్ లోని వీడియోలను కూడా పాక్ వదలడం లేదు. మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్ లో ఉంటుంది. ఇది ఓ సినిమాలోని డైలాగ్. ప్రస్తుతం పాకిస్తాన్ కు ఈ డైలాగ్ అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. భారత్ ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ తో కకావికలమైన పాకిస్తాన్ విష ప్రచారానికి దిగుతోంది. భారత విజయాన్ని జీర్ణించుకోలేక చిల్లర కూతలు కూస్తోంది. ఎల్ఓసి దగ్గర కాల్పులకు తెగబడుతోంది. భారత సైనిక దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతుండడంతో తప్పుడు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతోంది. పాత ఫోటోలు, వీడియోలను తాజా ఘటనలుగా చూపిస్తూ అసత్య కథనాలను ప్రచారం చేస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. అప్రకటిత యుద్ధం ఏదైతే భారత్ అలాగే పాక్ మధ్య కొనసాగుతూ ఉందో
ఈ యుద్ధంలో భారత్ విజయాన్ని జీర్ణించుకోలేక పాకిస్తాన్ కారు కూతలు అలాగే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. భారత్ పై విష ప్రచారాన్ని అలాగే వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ దేశ సోషల్ మీడియా కావచ్చు, మీడియా శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, వాటన్నిటిలో కూడా తామే గొప్ప, తామే హీరో అని చెప్పి కూడా అంతర్జాతీయ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉంటుందో అంతర్జాతీయంగా కూడా నిరూపించుకునేందుకు అక్కడ పాక్ అయితే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భారతదేశ సైన్యాన్ని, ఆర్మీని తట్టుకోలేక, ఎదుర్కొనలేక ఇటువంటి ప్రచారానికి నడుము బిగించిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్. ఏదైతే గతంలో 2021లో భారతదేశ రఫేల్ జెట్ ను కూల్చేశామని చెప్పి పాకిస్తాన్ ఇటీవల తనకు అనుకూలమైన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి మిగతా దేశాలకు కూడా డప్పు కొట్టుకుంటూ చెప్తోంది. అయితే అప్పట్లో భారతదేశం సంబంధించిన రఫేల్ జెట్ ను కూల్చేశామని చెప్పి ఒక ఫోటో కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి ఉంది పాకిస్తాన్ అధికారులు. అయితే కానీ అది నిజం, వాస్తవం ఏమిటంటే అప్పట్లో 2021లో పంజాబ్ లో కూలినటువంటి MiG-21 ఫోటోను తీసుకొని వచ్చి ఇటువంటి ప్రచారానికి పాక్ వాడుకుంటోందని చెప్పి కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేస్తూ కూడా దానికి క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాక్ దాడులు జరిపిందంటూ కూడా పాక్ అనుకూల ఎక్స్ ఖాతాల్లో కొన్ని పోస్టులు కనిపించాయి. పాక్ మీద బేస్ క్యాంపులు ఏదైతే పాక్ దాడులు జరిపిందంటూ కూడా పాక్ అనుకూల ఎక్స్ ఖాతాలో కొన్ని పోస్టులు కనిపించాయి. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో ఎయిర్పోర్ట్ లో 2021 ఆగస్టులో జరిగినటువంటి పేలుడు ఫోటోను ఇందుకు వినియోగించినట్లు పిఏబి కూడా నిరూపించింది కూడా. అయితే గుజరాత్ లో ఉన్నటువంటి హజారియా పోర్టుపై కూడా పాకిస్తాన్ దాడి చేసిందంటూ మరో ప్రచారాన్ని పాక్ తెరపైకి తీసుకువచ్చింది. వాస్తవానికి 2021 జూలై 7న ఆయిల్ ట్యాంకర్ పేలుడు ఘటనకు వీడియోను తన ఫేక్ ప్రచారానికి పాక్ వాడుకునింది అని చెప్పి కూడా పిఐబి స్పష్టం చేసింది. 2020లో బీరిట్లో జరిగిన పేలుడు ఘటనను కూడా తమ అసత్య ప్రచారానికి వాడుకుంది పాకిస్తాన్ క్షిపణి దాడులకు దాడులకు సంబంధించినటువంటి వీడియో కూడా అంటూ కూడా పాకిస్తాన్ పేర్కొనింది. అయితే దాన్ని ఆధారాలతో భారత్ తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆఖరికి వీడియో గేమ్స్ లో అయితే 3D వీడియో గేమ్స్, రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి వీడియో గేమ్స్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలను కూడా పాక్ తమ ప్రచారానికి వాడుకుంటూ భారత్ ను మేమే ఓడగొట్టాము, భారత్ కన్నా మేమే హీరో, భారత్ ఏదైతే పాపులేషన్ లో కావచ్చు అన్ని విధాలుగా శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని మేము ఓడగొట్టాం, మేము హీరో అని చెప్పి అటు పాక్ దేశంలో ఉన్నటువంటి, పాకిస్తాన్ లో ఉన్నటువంటి తమ పౌరులను అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాల నాయకులను, అగ్ర నాయకులను కూడా నమ్మించే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల మనం గతంలో చూసుకోవచ్చు, సర్జికల్ స్ట్రైక్ జరిగింది. భారత్ భూభాగంలోకి వెళ్లి మరి అక్కడ దాడి చేసి స్థావరాలను కూడా కూల్చి వచ్చినటువంటి ఘనత భారతదేశానికి ఉంది. అయితే ఇవన్నీ కూడా మర్చిపోయినటువంటి పాక్ మరి అంత హీరోలు అయితే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎందుకు భారతదేశ సైన్యాన్ని తట్టుకొని ఎదిరించి ఎందుకు పోరాడలేకపోతోంది? పాక్ ప్రధాని షరీఫ్ కూడా తలదాచుకొని ఎక్కడికో వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే పహల్గామ్ దాడి ఉందో ఆ దాడిలో కూడా దొంగ దారిన కొంతమంది ఉగ్రవాదులను పంపించి పాకిస్తాన్ దొంగ చర్యను అలాగే పిరికిపంద చర్యగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి పిరికిపంద చర్య అని చెప్పి ప్రపంచం అందరూ కూడా తెలుసు. కానీ తాము హీరోము, ఇండియాను ఢీకుంటున్నాం అన్న ఒక కలరింగ్, ఒక డబ్బా కొట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది, బిల్డప్ ఇచ్చే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తోంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏ యుద్ధం అయితే, ఏ ఉద్రిక్త పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్రిక్త పరిస్థితులను కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన, మన ఇండియాకు సంబంధించినటువంటి భారత వనితలు, వీర మహిళలు, ఇద్దరు మహిళలతోనే ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. మన ప్రభుత్వం నుంచి కూడా ఒక ఇద్దరు ఆడవాళ్ళ చేతిలో, ఇద్దరు మహిళల చేతిలో యుద్ధం కొనసాగుతోంది. అటు పాకిస్తాన్ ఇప్పటికే సైన్యం అంతా పరారయ్యారు. అధికారులు కూడా ఎవరైతే పాక్ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా రాజీనామా చేసి, యుద్ధానికి భయపడి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయిన నేపథ్యం కూడా మనం చూసాం. అటువంటి పాక్ కు ఇవన్నీ కనిపించడం లేదా అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకం, భారత ప్రజలు కూడా ప్రశ్నలు ఎక్కువ పెడుతున్నారు పాకిస్తాన్ కు. మరి పాకిస్తాన్ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్
ఇది మన భారతదేశం నుంచి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ప్రజలు అయితే చెప్తున్నారు. పాక్ కూడా ఇప్పటికీ తోక ముడుచుకొని మర్యాదగా ఉండినట్లు, లేదంటే మాత్రం ఒక గంటలోనే ఒకవేళ మన భారతదేశం తలుచుకుంటే మాత్రం పాకిస్తాన్ ఒక గంటలోనే స్మాష్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా మన భారత సైన్యం అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు ఒక సైనికుడిలా పాక్ చర్యలను ఎండగట్టి వారిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు. మరి పాక్ ఎందుకు ఇటువంటి ప్రచారానికి, తప్పుడు ప్రచారానికి నడుముక బిగించింది అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాలలో తాము పెద్ద హీరోగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే ఇప్పటికే కన్ను చట్టపోయి సావు నుంచి తప్పించుకున్న పరిస్థితుల్లో పాక్ ఉంది. మరి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి అలాగే భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించి మత ఘర్షణలకు దారితీస్తే ఇక్కడ శాంతి లేకుండా అరాచకాలు సృష్టించే విధంగా కూడా ప్లాన్ చేసిందని చెప్పి కూడా భారత రక్షణ శాఖ కూడా చెప్తోంది. ఏదైతే అప్పుడే కాదు, పాకిస్తాన్ తీరు గతంలో పలు యుద్ధాల్లో భారత్ తో ఓడిపోయినప్పటికీ కూడా తాము గెలిచామంటూ కూడా స్వదేశంలో గొప్పలు చెప్పుకున్నటువంటి తీరుని మనం గమనించాల్సినటువంటి అంశం. ఏ రకంగా చూడాలి అసలు పాక్ తీరు? దేశంలో ఇంటర్నల్ వార్ జరుగుతున్నా, దేశం మొత్తం సర్వనాశనం అయిపోతున్నా, ఇంకా ఉగ్రవాదులకు మద్దతిస్తూ ఉండడం, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ ఉండడం, ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు పాకిస్తాన్లో? పాకిస్తాన్ ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి చూపిస్తూ ఉంటుంది. అటు ఐక్యరాజ్య సమితిలో మొత్తం మా దగ్గర ఉగ్రవాదులు లేరు, ఉగ్రవాదానికి మేము సపోర్ట్ చేయలేదని చెప్పి కూడా తప్పించుకుంటూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కూడా ఉగ్రవాద స్థావరాలు కావచ్చు, ఉగ్రవాద మూలాలు మొత్తం కూడా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ ఉంటాయి. ఇటీవల జరిగినటువంటి మన దాడి చేసినటువంటి ఏదైతే మొన్న సర్జికల్ స్ట్రైక్ లాగా అర్ధరాత్రి వెళ్లి అక్కడ 9 స్థావరాలపై దాడి చేసిన సమయంలో కూడా అక్కడ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి వారిని అంతమొందించే విధంగా మనం దాడి చేయడం జరిగింది భారతదేశం. అయితే అక్కడ సివిలియన్స్ ఎవరైతే పాక్ ప్రజలను, సామాన్య ప్రజలకు ఎటువంటి హాని జరగకూడదన్నది భారతదేశ సైనికుల యొక్క ఒక నినాదంగా మనం చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ మాత్రం మన భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దులు కావచ్చు, మొత్తం దేశంలో ఎక్కడైనా అలజడులు సృష్టించి సామాన్య ప్రజలనే టార్గెట్ చేసే వైఖరి పాకిస్తాన్ది. కాకపోతే ఎప్పుడు కూడా ఐక్యరాజ్య సమితిలో మన ఇండియా నుంచి ఎన్ని సాక్ష్యాలు చూపించినా కూడా పాక్ ఏదో ఒక వంక పెట్టి అది మాది కాదని తప్పించుకునే ప్రయత్నం చేసేది. కానీ ఈసారి మాత్రం పహల్గామ్ దాడి ఘటన ఏదైతే జరిగిందో ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పై చాలా తీవ్రమైన ప్రతీకార చర్యగా మన ఇండియా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ప్రధాని మోడీ అయితే చెప్పినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇక వరుసగా ఏదైతే ప్రతీకార చర్యగా కావచ్చు, అలాగే ఇప్పటివరకు కూడా పాకే తప్పు చేసింది కాక కవ్విస్తూ కూడా సరిహద్దు ప్రాంతంలో కూడా కాల్పుల విరమణ సంబంధించినటువంటి కాల్పుల ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి మరి కాల్పులు చేయడం, జవాన్లపై కాల్పులు చేయడం, సామాన్య ప్రజలపై కాల్పులు చేసి చంపడం, ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా భారత ప్రభుత్వం ఉపేక్షించడం లేకపోవడం వల్లనే ఇంకా పాక్ పై దాడి చేయడం జరిగింది. అలాగే పాక్ మీద దాడి అని ఇండియా ప్రభుత్వం అయితే అనుకోలేదు. కాకపోతే అక్కడ ఉగ్రవాదుల్ని అంతమొందించడమే భారత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకునింది. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి హాని కూడా పెట్టే విషయంగా పాకిస్తాన్ బుద్ధి చెప్పే విధంగానే చేస్తోంది ఇండియా అని చెప్పుకోవచ్చు. ఉగ్రవాదాన్ని అణచివేసే దానిలో భాగంగానే ఇదంతా కూడా ఇండియా చేస్తున్నటువంటి మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి పాకిస్తాన్ ఇంత చేసినా కూడా ఉగ్రవాదులు మొన్న చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియకు వెళ్ళినప్పుడు ఆర్మీ కూడా వెళ్ళింది, ఆర్మీ చీఫ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ సాక్ష్యాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి పెట్టామని చెప్పి కూడా ఇండియా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే నిన్న నైట్ జరిగినటువంటి రాఫెల్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఈ శకలాలన్నీ కూడా టర్కీకి సంబంధించినవి అని చెప్పి కూడా కాసేపటి క్రితమే భారత రక్షణ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా తేల్చి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా సాక్ష్యంగా తీసుకెళ్లి IMF కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా IMF కి సంబంధించిన ఎంక్వైరీ అక్కడ కూడా ప్రవేశపెట్టి ఇవన్నీ కూడా టర్కీ పాకిస్తాన్ కు సహాయం చేసింది, వారికి సరఫరా చేసింది, వారికి పాకిస్తాన్ మా మీద. అలాగే రామచంద్ర, ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కి పూర్తి స్థాయి మద్దతిస్తూ, పూర్తి స్థాయి ఆయుధాలను అందిస్తూ తుర్కియా మాత్రం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కదా. ఏంటి తుర్కియాకు ఉన్నటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇండియా ఏ రకంగా రియాక్ట్ అవబోతుంది తుర్కియా అలియాస్ టర్కీకి సంబంధించి?
రష్యా టర్కీకి ఎప్పటి నుంచో శత్రు దేశంగా వారిద్దరి మధ్య పోరు నడుస్తోంది. అయితే రష్యా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్ గా టర్కీ ఏదైతే మన శత్రు దేశంగా దాయాది దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ, అలాగే ఈ పాకిస్తాన్ లో దేశానికి సంబంధించిన కొన్ని ఆయుధాలను కూడా టర్కీ సరఫరా చేయడం, వాళ్ళ దగ్గర వీళ్ళు కొనుగోలు చేయడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, రాఫెల్స్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టర్కీలో తయారు చేసి యుద్ధ విమానాలు కూడా టర్కీ నుంచి కూడా వారు దిగుమతి చేసుకున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఎప్పటికైనా కానీ టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవి నిరూపించేందుకు భారత ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. దానికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలను కూడా వీరు సేకరిస్తున్నారు. ఇప్పటికీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే మన భారత ప్రభుత్వ సైనికులు కూడా వాటిని సేకరించారు. వాటిని కూడా సాక్ష్యంగా తీసుకెళ్లి అక్కడ చూపించి పాక్ చేసినటువంటి దుశ్చర్య కావచ్చు, మన ఇండియాను దెబ్బ కొట్టాలి, భారత భూభాగంలోకి ఏదో ఒక అలజడి సృష్టించాలి అన్న ఒక వదిలినటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ పెట్టి భారత్ చేసినటువంటి ఈ దుశ్చర్యను ఎండగట్టే ప్రయత్నం అయితే భారత సైనిక అధికారులు అయితే చేయబోతున్నారని చెప్పి మనం చెప్తున్నారు. మరి చూడాలి అసలు పాక్ ఇటువంటి విష ప్రచారానికి కావచ్చు, ఇండియాతో మేము తలపడలేము అని ఎప్పుడైతే మోకరిల్లి తగ్గుతుందో అప్పుడే భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితితో చర్చించి ఏదైనా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ భారత్ పై పాకిస్తాన్ ఎటువంటి కుట్ర చేసినా కూడా, ఎక్కడైనా అలజడులు సృష్టించాలని చూసినా కూడా భారత ప్రభుత్వం మాత్రం చాలా ఇప్పటికే సన్నద్ధమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇప్పటికే చాలా అలర్ట్ గా ఉంది భారత ప్రభుత్వం. ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కావచ్చు, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు కావచ్చు, పాక్ ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చి ఏం అటాక్ చేసినా కూడా వాటిని అన్నిటిని కూడా తిప్పికొట్టే సామర్థ్యం ఇండియా దగ్గర ఉందన్నది కూడా ఇప్పటికీ మన భారత సైనికులు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర.